స్పందించలేనటువంటి వాళ్ళు ఇవాళ పర్టికులర్గా ఈ ఇష్యూ పైన స్పందిస్తున్నారంటే 100% బీఆర్ఎస్ యొక్క డైరెక్షన్లోనే సినీ ఫీల్డ్ పెద్దలు ఇవాళ దీనిని మాట్లాడుతున్న చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాత్రం చెప్పగలను. సో మీ యొక్క పాత్ర ఏంటి? ఈ సమాజం ద్వారా డబ్బులను ద్వారా మీరు సెలబ్రిటీలు అయ్యారు. మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల పట్ల కూడా మీరు స్పందించాలి. మంచి చెడు కోసం కదా మీరు సినిమాలు చూపిస్తారు ప్రజలకి. మరి అలాంటప్పుడు స్పందించి ఈవెన్ చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా ఎన్నడూ గతంలో స్పందించాలి, ఎన్నడూ ఆయన మాట్లాడాలి. సో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వేచ్ఛకి ఒక లైన్ ఇచ్చారు. సో మా ప్రభుత్వం ప్రజాపాలనలో మేము స్వేచ్ఛగా బతకడానికి మేము ఒక గ్యారంటీ ఇస్తున్నామని చెప్పారు. సో ఆ లైన్లో ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని అనుకోవాలా, లేదంటే బీఆర్ఎస్ డైరెక్షన్లో మీరు మాట్లాడుతున్నారు అనుకోవాలా అన్నది ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. సో ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఇష్యూ ఏం చేశారంటే కేటీఆర్ వర్సెస్ జరిగినటువంటి సోషల్ మీడియా బ్యాచ్ని అంతా వదిలేసి పూర్తిగా ఇది నాగార్జున ఫ్యామిలీకి వర్సెస్ కొండ సురేఖగా ఇవాళ చిత్రీకరించారు. అంటే మీరు చేసినటువంటి తప్పులు నిజంగానే కేటీఆర్ గారు ఒక ఫ్యాషన్గా పాలిటిక్స్ చేసి ఈ సమాజంలో ఉద్ధరించాలనే రాజకీయాల్లో గనక ఉండుంటే గనక ఈ రకమైనటువంటి రాజకీయాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టుండేవాళ్ళు. సురేఖ పట్ల ఇట్లా జరిగినటువంటి దాంట్లో ఎవరు ఇది చేసింది, ఇమీడియట్గా అతని అకౌంట్ ఏమున్నది మేము అడుగుతున్నాం. నేను పార్టీ వైస్ అంటే ఆయన ఉపాధ్యక్షుడు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా అడుగుతున్నాను బీఆర్ఎస్ నుంచి, మీరు ఇమీడియట్గా తన పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పుంటే మీ హుందాతనం పెరిగి ఉండేది. కానీ మీరు అలా చెయ్యలే, ఇంకా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మీరు చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు. సో ఒక మహిళని రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చు, ఆమె క్యారెక్టర్ గురించి ఏదైనా చేసి ఉండొచ్చు అనే విధంగా ఇవాళ రాజకీయాలు ఇట్లా మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. అదే వాళ్ళ సోదరి కవిత గారి విషయంలో లిక్కర్కి సంబంధించినటువంటి లిక్కర్ బాటిల్ నెత్తున పెట్టి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నేను ఖండించాను. ఎవరేమైనా సరే పాటలకు అతీతంగా మహిళల్ని రకంగా చిత్రీకరించరా, అది సరైనది కాదని చెప్పినాం. అది మా సంస్కారం. పాటలకు అతీతంగా మహిళలు ఎలా ఉండాలని చెప్పడానికి. బట్ మీరు ఒక బాధితమైనటువంటి పొజిషన్లో ఉండే చిలువలు పలువలుగా అయ్యే విధంగా రెచ్చగొట్టే విధంగా పదే పదే దాన్ని మూవ్ ఆన్ చేసినప్పుడు తప్పకుండా ఇది మనం మాట్లాడాలి కదా. ఇవాళ ప్రకాష్ రాజ్ గారు స్పందించారు, ఆర్జీవి గారు స్పందించారు, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ స్వయాన నీ మేనత్త కదా, తను మీ నాన్న తోడ పుట్టినటువంటిది, ఒక తల్లి రొమ్ము పాలు తాగినటువంటి పిల్లలు వాళ్ళు. ఆమె పట్ల ఒక చాలా అంటే జనరల్గా ఎవరు కూడా అలాంటి వినొద్దు. బాబు గారు కన్నీళ్ళు పెట్టుకుంటే కూడా స్పందించలేనటువంటి సంస్కారంలో మా అత్తను మీరు ఇలా అంటారని కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇది సరి అయినది కాదు. ఇది ఇలాంటి వాటికి రాజకీయాలలో అసలు అవకాశం ఇవ్వద్దు, తావు ఇవ్వకూడదని మాత్రం చెప్పగలను. ఇవాళ సురేఖక్క మీరు ఇంత మాట్లాడినాక కూడా ఆమె క్షమాపణ చెప్తే, ఎందుకనంటే ఆమె చాలా ఉదార స్వభావంతో చెప్పింది. నేను అన్నటువంటి మాటల ద్వారా నేను నొచ్చుకున్నట్టునే ఆ మహిళ నొచ్చుకుందన్నది ఆమె ద్వారా నాకు తెలిసింది కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నాను చెప్పి క్షమాపణ ఇచ్చిన పశ్చాత్తాపం ఇంకోటి లేదు కదా. ఆమె చెప్పిన తర్వాత కూడా పదే పదే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా. మరి దీనిని ఏ రకంగా చెప్పాలి? ఇవాళ హరీష్ రావు గారు కూడా అక్క పట్ల జరిగిందాన్ని నేను చింతిస్తున్నా అని చెప్పినారు. మీరు చింతిస్తున్నా అని బాధపడుతున్నా అని చెప్పే బదులు ఆ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ గా ఎవడో మీరు దొరకబడితే అయిపోతుంది కదా. మీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధినేత ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు కదా, అతనితో మాట్లాడితే ఈ అకౌంట్ ఎక్కడిదంటే తెలిసిపోతుంది కదా. సో నిజంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక సీరియస్గా, మా ముఖ్యమంత్రి గారు కనుక సీరియస్గా పార్టీకి ఆదేశాలు ఇచ్చు ఇతను ఎవరో ఒక్కసారి ఈ అకౌంట్ని మీరు చెయ్యండి అని అంటే మేము కేసులు పెడితే వీళ్ళు ఎవరు మిగిలరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా ఆలోచన ఏంటి అని అంటే ఇలాంటివి చేసినప్పుడు ఒకరి కోసము వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న వాటి కోసం మీరు ఆశపడి ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్యారెక్టర్ని దిగజార్చే విధంగా మీరు చేసినట్లయితే కేసుల పాలైతే జైల్లో ఊచలు లెక్క పెట్టేది మీరు. ఆటోమేటిక్గా కేటీఆర్ బాగుంటారు, హరీష్ రావు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఫైనల్గా ఇక్కడ నష్టపోయేది కార్యకర్తలు, దీనికి సంబంధించి పనిచేసినటువంటి వాళ్ళు మాత్రమే అవుతారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్, ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయడం సిగ్గు అనిపిస్తుంది. మీరు గతంలో కనుక లాస్ట్ 10 yearsలో మీరు గమనించినట్లయితే ఏపీ పాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ కంపారిజన్ చేసినట్లయితే పొద్దున్న లేస్తే బూతు పురాణాలే. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే 2 గంటలు 3 గంటలు కూర్చుంటే దాంట్లో 40 minutes ఇవే ఉంటాయి. అసలు పబ్లిక్కి సంబంధించిన ఇష్యూ ఉండదు. వీటితో సమాజానికి ఏమన్నా లాభం ఉందా? ఇలాంటి విషయాలతో సమాజానికి ఏమన్నా అవసరం ఉందా? మీరు చేసేటువంటి దానికి నిజంగా ప్రతిపక్షంలో ఉంటే మీరు చేయాల్సిందేంటి? ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది ప్రభుత్వం తప్పు చేస్తుంది, నేను మీకు అండగా ఉంటాం, మేము భరోసా కల్పిస్తాం రండి అని మీరు అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి, అధికారులతో మాట్లాడాలి. అధికారుల దగ్గరికి మీరు వెళ్ళలేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి రండి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే మీకు నామోషిగా ఫీల్ అయినట్లయితే సిఎస్ ఉంటుంది, సిఎస్ని కలవండి.
అలాంటివి ఏవి చేయకుండా బాధ్యతను మర్చిపోయి సోషల్ మీడియాలో కేవలం రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే సోషల్ మీడియా పోరాటం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారు. ఇంకా 4 రోజులు పోయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ లో కూడా ఉండే పరిస్థితి ఉండదన్నది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.